మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆస్తి కోసం బంధువులే కాల యముళ్లుగా మారుతున్నారు. నల్గొండ జిల్లా అనుముల మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం ఉదయం మానవత్వాన్ని మంటగలిపే ఘోర కలి వెలుగు చూసింది. కేవలం 6 ఎకరాల వ్యవసాయ భూమి వివాదం కారణంగా రక్త సంబంధీకులే ఏకసాయులుగా మారి ఒకే కుటుంబానికి చెందిన తల్లి కూతుళ్లను అత్యంత కిరాతకంగా హతమార్చారన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన రుద్రాక్షి యాదయ్యకు సూర్యాపేట జిల్లాకు చెందిన సుమలతతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె లావణ్య పుట్టిన 6 నెలలకే యాదయ్య మృతి చెందాడు. దీంతో సుమలత తన కుమార్తెతో కలిసి నివసిస్తూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. యాదయ్యకు వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల వ్యవసాయ భూమిని కుమార్తె లావణ్య పేరిట రిజిస్టర్ చేసి దానికి నాయనమ్మ వెంకటమ్మను గార్డియన్గా పెట్టారు. గత ఏడాది లావణ్య మేజర్ కావడంతో కోర్టు ద్వారా ఈ భూమి పట్టా వ్యవహారంలో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ వెంకటమ్మ వైద్య ఖర్చుల నిమిత్తమైన 30 లక్షల విషయంలో యాదయ్య ఆడపడుచులు సుమలత మధ్య తీవ్రమైన ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఇక ఈ క్రమంలోనే ఇటీవలే ఆస్తి విషయమై ఆడపడుచులకు సుమలతకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఈ గొడవ అనంతరం ఉదయం 9 గంటల సమయంలో సుమలత ఆమె కుమార్తె లావణ్య రోజువారీ పనుల కోసం గ్రామ శివారులోని ఆయిల్ పామ్ తోట వద్దకు వెళ్లారు. ఒంటరిగా దొరికిన తల్లి కూతుళ్లపై గుర్తు తెలియని దుండగులు పక్కా పథకం ప్రకారం విరుచుకుపడ్డారు. ముందుగా వారి కళ్ళలో ఎర్రటి కారం చల్లి ఆపై లావణ్య మెడకు చున్నితో సుమలత మెడకు బయట కొంగుతో ఊపిరాడకుండా కిరాతకంగా హతమార్చారు. అనంతరం నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. తోటలో మృతదేహాలను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఆస్తి తగాదాలే ఈ జంట హత్యలకు కారణమని తేలింది. మృతురాలి తల్లి శాంతమ్మ సోదరుడు సైతం ఆడపడుచులు వారి భర్తలే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించింది. 9:30 ఆ టైంలో ఈ హాలియా పిఎస్ లిమిట్స్ ఇబ్రహీంపేట విలేజ్ అవుట్స్కట్స్లో ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో ఒక 2 మహిళలు వాళ్ళని హత్య చేయడం జరిగింది వాళ్ళని. సో దాంట్లో రుద్రాక్షి లావణ్య, రుద్రాక్షి సుమలత వీళ్ళిద్దరు కూడా తల్లి బిడ్డలు. వీళ్ళని పొలంలో పనిచేస్తుండగా మాకున్నటువంటి ప్రైమరీ మన ఎవిడెన్స్ ప్రకారము వాళ్ళని స్ట్రాంగులేషన్ చేసి అంటే మెడకి క్లాత్ తోటి చుట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్టుగా అనిపిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్స్ తర్వాత వీళ్ళ ఆడబిడ్డలకి ఉన్నటువంటి పంచాయతీ దీనికి కారణమని ప్రైమరీగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి ఇంకా మాకు సీన్కి క్లూస్ టీము డాగ్ స్క్వాడ్ వస్తున్నాయి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వేరే అవుతాయి. తర్వాత మా ఆఫీసర్స్ కూడా అందరూ దీని ఇన్వెస్టిగేషన్ పనిలో ఉన్నారు. ఈవినింగ్ వరకు మీకు దీనికి సంబంధించిన టోటల్ క్లారిటీ కూడా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా జరిగింది, దీని మోటివ్ ఏంటి, అసలు ఈ మర్డర్కి ఉన్నటువంటి కరెక్ట్ మోటివ్ ఏంటి, ఈవినింగ్ వరకు మాకు కొంత క్లారిటీ వచ్చేస్తుంది దీంట్లో. సో ప్రస్తుతానికి ఈ జరిగిన 2 మహిళల హత్య కూడా భూతగాదాలని దృష్టిలో పెట్టుకొని విత్ ఇన్ ఫ్యామిలీ సర్కిల్లో జరిగినటువంటి మర్డర్ లాగా మాకు